నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు అనగా సెప్టెంబర్ 17, 2024 నాడు కావలి పాతూరు 5వ వార్డులో మురికి నీళ్లు కాలువలు చెత్త చెదారంతో నిండిపోవడంతో నీళ్లు పోకుండా దుర్వాసనతో దోమల నిలయంగా మారి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి। ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు। ముఖ్యంగా ఈ పాతూరులో ఈ కాలంలో మా శాసన సభ్యుడు మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం ఈ కాలంలో గత 5 సంవత్సరాల నుంచి మరుగున పడిపోయి ఉన్నాయి। మీరు ఒకసారి ఈ విజువల్స్ చూస్తే ఈ ఈ పంట కాలంలో చెత్త చెదారం పూడికలు ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ పూడికలు తీయడానికి వాళ్ళకి కుదరటంలో అంటే వాళ్ళు ఎక్కడ పని చేసిన బాకాలు లేవు। ఈ పాతూరుని పాతదరంగానే ఉంచాలని వాళ్ళ అభిప్రాయం। పాతూరులో ఒక ముద్దు బిడ్డ ఉన్నాడు, ఒక దేవుడి బిడ్డ ఉన్నాడు। ఈ పాతూరులో ఈ కాలువలు కానీ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవటమే ఈ కమర్షియల్ తప్ప ఈ ఉన్న కాలంలో పోచటమే ధ్యేయంగా తప్ప ఈ కాలువలను బాగు చేద్దాం, రైతులకు ఇబ్బంది లేకుండా చేద్దాం, కాలువలో ఉన్న పూడికలు దిద్దాం అనే దాని గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు। మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు అయిన మరుక్షణమే ఈ పాతూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది। గడిచిన 100 రోజుల్లోనే చాలా అద్భుతమైన పనులు చేశాడు మా ఎమ్మెల్యే। నెంబర్ 1 ఎమ్మెల్యే మేము గర్వంగా చెప్పుకుంటున్నాం। మా ఎమ్మెల్యే చేసిన పనులు ఏ ఎమ్మెల్యేనే చేశాడా? ఏ ఎమ్మెల్యే కూడా చేయలే। మా ఎమ్మెల్యే గారు మా పాతూరుని చాలా అభివృద్ధి పాలనలో నడిపిస్తాడని మేమందరం కోరుతున్నాం। పాతూరు నాయకులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, ఈ వార్డు తరపున ఇన్ఛార్జీలు 4వ వార్డు ఇన్ఛార్జీలు కానీ, 5వ వార్డు ఇన్ఛార్జీలు కానీ, 7వ వార్డు ఇన్ఛార్జీలు కానీ ఈ సమక్షంలో ఈ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి జనాలకి సహాయం చేయటం అదే కార్యక్రమం పెట్టుకున్నారు। ఖచ్చితంగా జనాలకి సేవ చేయడానికే ఈ టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం తమ్ముళ్ళు ఖచ్చితంగా జనాలకు సేవ చేయడానికే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ పాతూరుని ప్రత్యేక దృష్టి పెట్టాడు। ఖచ్చితంగా ఈ పాతూరుని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని మా పాతూరు తరపున మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।